నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బాన్సువాడలో కారులో ఉంచిన 8 లక్షల రూపాయలు అపహరించిన ఘటన జరిగింది. హస్గుల్ గ్రామానికి చెందిన ఇబతి యాదవరావు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన శాఖలో నగదు ఉపసంహరించుకొని కారులో ఉంచారు. సరుకులు కొనుగోలు కోసం రిలయన్స్ మార్ట్కు వెళ్లి వచ్చేసరికి కారు వెనుక అద్దం పగలగొట్టి నగదు సంచి దొంగిలించబడింది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిఘా చిత్రాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అది మళ్ళీ 4.5 నిమిషాలే వస్తుంది. అది ఇది ఇప్పుడు చూడాలి. కథం అంతే, గిట్లా గీసింది అంతే. వాడు అందులో మొత్తం అంబాడినాడు. బ్యాగ్ ఏమో లాగున్నాడు. పడిపోయింది. ఎంత ఈజీగా అలాంటి చూస్తున్నాడు ఇటు. కథ ఆ బ్యాగ్ కూడా పెద్దగా ఉన్నది. అట్లా కథ రే బండి ఆడికి పోయిండు. వాయిస్ రికార్డ్ అయితే దీంట్లోకి వెళ్ళి ఎట్లా పోయినా బైన్సా మున్సిపాలిటీలో బీజేపీ విజయం సాధించిన సందర్భంగా పట్టణంలోని కిసాన్ గల్లీకి చెందిన బీజేపీ కార్యకర్త కాసరోల ప్రవీణ్ కొండగట్టుకు పాదయాత్ర చేశారు. మున్సిపాలిటీ పైన కాషాయ జెండా ఎగిరితే పాదయాత్రగా వస్తానని మొక్కుకున్నట్లు ప్రవీణ్ తెలిపారు. స్థానిక గట్టుమైసమ్మ ఆలయంలో ప్రవీణ్ పాదయాత్రను చైర్మన్ తుమ్మల దత్తాత్రి మరియు బీజేపీ కౌన్సిలర్ దిలీప్ ప్రారంభించారు. గత వారం రోజుల కిందట మన మున్సిపల్ ఎలక్షన్ జరగడం జరిగింది. గత నెల క్రితం నేను కొండగట్టు బయలుదేరడం జరిగింది. కొండగట్టు అంజనేయులను నేను ఒకటే కోరడం జరిగింది. బైన్సాలో కాశీ జెండా రెపరెపలాడని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా జెండా రెపరెపలాడిన మొదటి రోజే గట్టు మైసమ్మ ఆలయం నుండి కొండగట్టు వరకు కాలనీకి వస్తానని చెప్పి స్వామివారికి కోరడం జరిగింది. నా కళ సహకారమైంది. అదే దిశగా ఈరోజు మా అన్న చైర్మన్గా దత్తన్న గారు, మా కౌన్సిలర్ దిలీప్ గారు ఇక్కడికి వచ్చి నాకు స్వాగతం తెలిపి నేను కాలనీగా ప్రారంభిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై. జై. కాసర్ల ప్రవీణ్ ఏదైతే మన బైన్సా మున్సిపాలిటీలో ఒక మార్పు కావాలని సంకల్పించి ఆ భగవంతుడితో ప్రార్థన చేయడం జరిగింది. ఆయన ఆ ప్రార్థనలో ఈరోజు గట్టు మైసమ్మ టెంపుల్ నుంచి కొండగట్టు అంజన్న స్వామి వరకు పాదయాత్రతో వెళ్ళి ఆ భగవంతుడిని దర్శించుకొని మన బైన్సా పట్టణము శాంతియుతంగా ఉండాలి మరియు అభివృద్ధి చెందాలని కోరుకొని సంకల్పంతో ఈరోజు బయలుదేరడం జరిగింది. ఆయనకు ఆ గట్టు మైసమ్మ మాత మరియు ఆంజనేయ స్వామి శక్తినిచ్చి అక్కడ వరకు గట్టు మైసమ్మ కొండగట్టు వరకు ఎటువంటి ఆయనకు కష్టాలు రాకుండా చూసుకోవాలని ఆ ఆంజనేయ స్వామిని కోరుకుంటూ మరియు తనను కూడా అభినందిస్తూ జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై హనుమాన్. జై హనుమాన్. జై హనుమాన్. జై హనుమాన్. జై శ్రీరామ్. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పర్వతవర్ధిని సమేత పంచాయతన రామలింగేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఉత్సవాలలో భాగంగా 6వ రోజైన బుధవారం ఆఖరి ఘట్టంగా త్రిశూల స్నానం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
స్థానిక జలాశయం వద్ద అర్చకులు వేదమంత్రాల మధ్య త్రిశూలానికి పవిత్ర స్నానం ఆచరింపజేయగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. మీకంటే పవిత్రమే ఉందండి. మంచి లైన్ తీయాలరా నువ్వు. ఎలా తీస్తామండి? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం తగ్గువారిపల్లి సచివాలయంలో పనిచేస్తున్న వి చందన లోకేష్ కుమార్తె రజతశ్రీ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా భరతనాట్యంలో తన ప్రతిభను కనపరిచి ప్రశంసలు అందుకున్నారు. చిన్నారిని పలువురు అభినందించి ఆశీర్వదించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం మడుపోలూరు సమీపంలోని వసంతాపురంలో వెలసిన శ్రీ అంకాల పరమేశ్వరి అమ్మవారి అమావాస్య పూజ మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ ఎన్పి విక్రమ్ పాల్గొని హోమ యజ్ఞాదులు చేసి అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం అమ్మవారిని మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి కుంభం పెట్టి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పూజారి శివాజీ, బెజవాడ నవీన్, దుర్గా చౌదరి, సతీష్, శివరాజ్, బాల, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ వామాజీనమావం శ్రీ జ్యేష్ఠాజీనమావం రౌద్రీనమావం
కాళ్యే నమః ఓం కలవికరణ్యే నమః మనోన్మన్యే నమః ఓం సంస్పార్చనం కరిష్యే ఓం వామాయే నమః ఓం జ్యేష్ఠాయ ఓం వామాయే నమః ఓం జ్యేష్ఠాయ నమః ఓం రౌద్రే నమః ఓం కాళ్యే నమః ఓం కలవికరణ్యే నమః ఓం బలవికరణ్యే నమః పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి ఏవం వేద యోపామాయతనం మే నమః కాళికా దేవతాయ. జగిత్యాల జిల్లా మెట్పల్లి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సురభి శేఖరరావు తన మిత్రులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రేక్ దర్శనం చేసుకుని రాష్ట్ర అభివృద్ధి కొనసాగాలని, మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టాలని ప్రార్థనలు చేశారు. నా పేరు శేఖర్రావు, జగిత్యాల జిల్లా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకుడు గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ గారి సహకారంతో బ్రేక్ లెటర్తో ఇవాళ కలియుగదైవమైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని కొన్ని కోరికలు కోరుకోవడం జరిగింది. మళ్ళీ ఎలక్షన్లో చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం జరిగింది. వారు చేసిన సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచినవి కావున వారిని మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ 2వ సాధారణ ఎన్నికలు విజయవంతంగా పూర్తి కావడంతో గౌరవ రెవెన్యూ డివిజనల్ అధికారి ఎన్ శ్రీనివాస్కు మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు మున్సిపల్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ దాదాపు 50 రోజుల పాటు ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడంలో మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో కృషి చేశారని పేర్కొన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకని పాటంశెట్టి సూర్యచంద్ర అవాస్తవాలు మాట్లాడుతున్నారని టీడీపీ మండల అధ్యక్షుడు వీరంరెడ్డి కాశీబాబు మండిపడ్డారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హయాంలో ఏలేరు ఆధునీకరణతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తుంటే ఉనికి కోసమే సూర్యచంద్ర అవినీతి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సాక్ష్యాలు లేని విమర్శలు మానుకోవాలని, నియోజకవర్గ ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ఆయనకు లేదని హితవు పలికారు. ప్రజల మద్దతు కోల్పోయి కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని కార్యకర్తలు ధ్వజమెత్తారు. నా పేరు బుదిరెడ్డి సుబ్బారావు, ఊరుగుప్పుడి పక్క గ్రామం కృష్ణవరం. అది మరి నిన్న పాటంచెడు సూర్యచంద్ర మా మావయ్య నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో ఆరోపణలు నిజాలు కాదు, అబద్ధాలే అతను పుట్ట. అతను నాకు కలిసి మేము రాజకీయంగా నడవడం జరిగింది. అతను ఎటువంటి వ్యక్తి అన్నదే మా అందరికీ తెలుసు, ముఖ్యంగా నాకు బాగా తెలుసు. మరి పదే 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 జ్యోతులు ఎవరు గారి మీద బడ్జెట్ మీద కానీ ఈ కాన్స్టిట్యున్సీ మీద అభివృద్ధి చేయడం లేదు అని చెప్పేసి పదే పదే విమర్శ చేస్తున్నాడంటే పత్రికా సోదరులకు మీకన్నా తెలిసి ఉండాలి, ప్రజలకు కూడా తెలుసు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ అతని మీద పన్ను పడాలంటే ఒక జ్యోతులు ఎవరు విమర్శిస్తే సూర్యచంద్ర అనేవాడు ఎవడు అని చెప్పేసి నాయకులు పార్టీలు గుర్తిస్తాయి, పార్టీలోకి ఆహ్వానిస్తారని చెప్పేసి అతను మెంటల్ గా ప్రిపేర్ అయిపోతున్నాడు. అందుకే పదే పదే ఈ అభివృద్ధి అభివృద్ధి అంటున్నాడు. అభివృద్ధి జరుగుతలేదా చూడలేదా అతనికి అన్నీ తెలుసు.
ఎందుకంటే అతను ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అతను సర్పంచ్ గా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గాన్ని ఎన్ని నిధులు తెచ్చాడు, ఆ గ్రామంలో ఎన్ని సిమెంట్ రోడ్లు పోసుకున్నాడు, ఎంత అభివృద్ధి చేశాడు. జ్యోతి నెహ్రూ అంటే అభివృద్ధి. తాను గెలిచానని ముసలినక్క షబ్బీర్ అలీ విర్రవీగుతున్నాడని, ప్రతిసారి తనను గెలుకుతున్నాడని, జాగ్రత్తగా ఉండాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి హెచ్చరించారు. కొత్త మేకలకు ఏమి తెలియదని, నేను కూడా పాత బకరానని పేర్కొన్నారు. దొంగసారా దొంగ కట్టే అమ్ముకొని పైకి రాలేదా షబ్బీర్ అని ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడారు. 1989 నుంచి షబ్బీర్ అలీ రాజకీయ జీవితకు సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. శ్రీరామ్, ఈరోజు కామారెడ్డి నియోజకవర్గంలో కామారెడ్డి పురపాలక సంఘంలో జరిగినటువంటి ఎలక్షన్ల మీద ఆ రెండు పార్టీల నాయకుల గురించి, ముఖ్యంగా నేను గెలిచానని చెప్పి విర్రవీగుతున్నటువంటి ముసల్నక్క షబ్బీర్ అలీ గురించి మాట్లాడుతాం. మూగజీవాల పట్ల కరుణాభావంతో కరకుదురు గ్రామస్తులు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. అన్నపూర్ణ సేవా సంస్థ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో 5 ట్రాక్టర్ల గడ్డిని కాకినాడలో ఉన్న మూగజీవాల సంరక్షణ కేంద్రానికి అందజేశారు. ఆహారం కొరతతో ఇబ్బందులు పడుతున్న పశువులకు ఈ గడ్డి ఎంతో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. మూగజీవులకు సేవ చేయడం సాక్షాత్తు దేవుడికి సేవ చేయడమే అనే నమ్మకంతో గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మన పేరు రఘు అండి, కాకినాడ. మన కాకినాడలో ఉన్న ఎస్పీసీలో ఉన్న గోవుల కోసం, మూగజీవాల కోసం కరకూరులో ఉన్న అన్నపూర్ణ సేవా ట్రస్ట్ వాళ్ళు ఒక 5 ట్రాక్టర్ల గడ్డి ఇవ్వడం జరిగింది. వారికి చాలా కృతజ్ఞతలు. గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. ఇలాగ సేవ చేయడం అన్నది మరింత సేవ చేసి మరింత సేవ చేయవలసిందిగా, మూగజీవాల కోసం కష్టపడి సేవ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇది చాలా మంచి విషయం. మూగజీవాలకి సేవ చేయడం అంటే సాక్షాత్తు దేవుడికి సేవ చేసినట్టే లెక్క. వీరికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. నమస్తే. కామారెడ్డి పట్టణంలో దొంగలు రెచ్చిపోతున్నారు. గత నెల రోజులుగా పట్టణంలోని పలు కాలనీలలో తాళం వేసిన ఇంటి తాళాలను మరియు షాపుల తాళాలను పగలగొట్టి దొంగలు అలజడి సృష్టిస్తున్నారు. తాజాగా పాత ఎస్పీఆర్ కాలనీలో నివసిస్తున్న సమీనా యొక్క తాళం వేసిన ఇంటి తాళాలను నిన్న రాత్రి పగలగొట్టి ఏకంగా వీర్వానే దుండగులు ఎత్తుకెళ్లారు. దుండగులు వీర్వాను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అదేవిధంగా దుండగులు కాలనీలో సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బీరువాలో దాచి ఉన్న 2 తులాల బంగారం, కొంత నగదు, ఇతర వస్తువులను దుండగులు ఎత్తుకెళ్లారు.